కడప ఎంపీగా గెలుపు ఎవరిది? కడప ఎంపీగా ఎవరు గెలవనున్నారు? షర్మిలనా, అవినాష్ రెడ్డియా అన్నది ఇప్పుడు కడప జిల్లాలో ఓ హాట్ టాపిక్. ఎలక్షన్ల అనంతరం కూడా గెలుపు ఎవరిది, మీరు ఎవరికి ఓటు వేశారని సర్వేలు చేస్తున్నారు. గెలుపు షర్మిలదైనా, అవినాష్ రెడ్డిదైనా 5,000 మెజార్టీ మాత్రమే దక్కే అవకాశం ఉందని ఎన్నికల తర్వాత రాజకీయ విశ్లేషకుల అంచనా ఉంది. ఇదివరకు 2 సార్లు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ అవినాష్ రెడ్డికే ఎందుకు ఓటు వేయాలన్న ఆలోచన కొందరిదైతే, రాజన్న బిడ్డగా షర్మిలకు పట్టం కట్టాలన్న ఆలోచన మరికొందరిది. సునీత, షర్మిలల రోడ్ షోలతోటి, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతోటి ప్రభావితమైన మహిళలు ఎంతోమంది. మోడీ మీది వ్యతిరేకత చాలామందిది. ముస్లిం మైనార్టీ వర్గీయులు, దళితులు, బీసీలలో చాలామంది ఎమ్మెల్యే ఓటు సైకిల్కు వేసినప్పటికీ 80% మంది ఎంపీ ఓటు షర్మిలకే వేశారు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన ఓటర్లు సైతం 70% మంది షర్మిలకే ఓటు వేశారు. కడప నగరంలో కాంగ్రెస్ అభ్యర్థియే ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఉంది. ముస్లిం మైనార్టీ, దళితులు, బీసీలు 70%కి పైగా షర్మిలకే ఓటు వేశారు. కమలాపురంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా నిలబడ్డ సిపిఐ పార్టీ అభ్యర్థికి వైసీపీకి మాత్రమే గట్టి పోటీ నెలకొంది. సిపిఐ అభ్యర్థి గెలిచే అవకాశం కూడా లేకపోలేదు కనుక కమలాపురంలోనూ షర్మిలకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. జమ్లమడుగులో అవినాష్ రెడ్డికే షర్మిల కంటే ఓ 10 నుండి 15% ఓట్లు ఎక్కువ పడినట్లు అంచనా. పులివెందులలోనూ షర్మిల కంటే అవినాష్ రెడ్డికి 10% మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అంచనా. అందువల్లనే 5 బూతులకు సంబంధించి మిగిలిన ఓట్లన్నీ టీడీపీకే వేసుకోండి, ఎంపీ ఓటు మేము వేసుకుంటామని ఆఫర్ వచ్చినట్లు, అందుకు తాను అంగీకరించినట్లు బీటెక్ రవి అంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా పులివెందులలో జగన్కే అత్యధిక మెజార్టీ లభిస్తుంది కనుక ఎంపీ ఓట్ల బేరం బీటెక్ రవి ముందుకు వచ్చినట్లుంది. తన గెలుపుతో పాటు అవినాష్ రెడ్డి కూడా గెలవాలన్న పట్టుదల జగన్ది. అయినా షర్మిల ఎంపీ కావడం ఖాయమనే మాట సామాన్య జనం నుండి వినిపిస్తోంది. వాళ్ళ మీద మా రాష్ట్రంలోనైనా ఎన్ని దాడులు జరుగుతున్నా మీ కమిషన్లకు వచ్చి మేము రిపోర్టు చేసినా ఒక్కసారైనా స్పందించలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఈ అట్టడుగున ఉన్న వర్గాలందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది. కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతుంది అని మేమే అంటాం కాదు, మీరు మోడీ గారు, అమిత్ షా గారే మా దగ్గర సభలు పెట్టి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారా? ఏమండి, మీకు 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న కరప్షన్ మీకు అర్థం కాలేదా?